ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మగౌరవంపై ఆటవిక దాడి, అఖిల భారత సర్వీసు అధికారులే లక్ష్యంగా ఎర్రబుక్కు పైత్యం, బాబు తీరుపై దేశవ్యాప్తంగా మండిపడుతున్న సివిల్ సర్వెంట్సు, రాజును మించిన రాజభక్తి ప్రదర్శనలో మునిగి తేలుతున్న సిఎస్ డీజీపీలు, పిచ్చోడి చేతిలో రాయిలా పాలన, నైతిక పతనంలో కొత్త రికార్డులు బద్దలు కొడుతున్న కూటమి ప్రభుత్వం, వల్లభాయ్ పటేల్ ప్రవచించిన స్టీల్ ఫ్రేమ్కు తూట్లు పొడిచే ప్రయత్నం, 10 మంది ఐఏఎస్లు 23 మంది ఐపీఎస్లకు అడుగడుగున అవమానాలు, 2 నెలలుగా పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం, ఐపీఎస్ అధికారులు రోజు డీజీపీ ఆఫీస్కి రావాలంటే మేము ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వెయిటింగ్ హాల్లో ఉండాలని ఆదేశాలు. ఒక విధంగా ఐఏఎస్లు ఐపీఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవం పైన దాడి ఇది. వాళ్ళు మీకు సహకరించకపోవచ్చు, మీ పార్టీకి సహకరించకపోవచ్చు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు, అంత మాత్రాన లేదంటే గడిచిన ప్రభుత్వంలో ఉన్న ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి ఉండొచ్చు, అది మీకు నచ్చకపోవచ్చు. నచ్చకపోతే ఏదో ఒక పోస్టింగ్ ఇవ్వాలి, కానీ ప్రాధాన్యత ఉన్నదా ప్రాధాన్యత లేదా పక్కన పెడితే ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి, కానీ పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్ లిస్ట్లో పెట్టి వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయండి మీరు అంటే ఒక హోంగార్డు స్థాయికి తీసిపోయారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ని ఇవ్వాలి. ఏం మీరు సందేశం ఇస్తున్న 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల ఆత్మగౌరవం పైన దాడి చేయటం అంటే ఏం సందేశం ఇస్తున్నారు ఈ రాష్ట్రానికి? అంటే ఇవాళ మీ ప్రభుత్వంలో పనిచేసే సిఎస్ కానీ డీజీపీలు కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ కమిషనర్స్ కానీ సెక్రటరీలు కానీ వీళ్ళు మరి భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వం వీళ్ళను కూడా పనిష్మెంట్ చేయాలన్నా, వీళ్ళని కూడా వెయిటింగ్ లిస్ట్లో పెట్టాలన్నా అనేదా మీరు ఆ సాంప్రదాయాన్ని చెప్పబోతున్నారా? అంటే మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆదేశాలకు అనుగుణంగానే పనిచేస్తారు ఐఏఎస్లు ఐపీఎస్లు. అయినంత మాత్రంలో రాబోయే ప్రభుత్వం భవిష్యత్తులో మీ ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం మీరు గడిచిన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలను పాటించారు కాబట్టి మీ సంగతి చూస్తా, మీరు వెయిటింగ్ లిస్ట్లో ఉండండి, నా ముందు కూర్చోండి, మీకు ఏ పోస్టింగ్ ఇయ్యను అని పనిష్మెంట్ చేయాలా? అది మంచి సాంప్రదాయమా? ఇది ఐఏఎస్ ఐపీఎస్లకు ఇచ్చే గౌరవమా అనేది దేశంలోనే అత్యున్నతమైన సర్వీసులు, దేశవ్యాప్తంగా ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రిటైర్ అయిన వాళ్ళు, కొంతమంది సర్వీస్ ఉన్నోళ్ళలో కూడా దిగ్భ్రాంతిగా చూస్తున్నారు, చాలా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది విశ్లేషకులు ఇది మొట్టమొదటిసారి ఏపీ రాష్ట్రంలో తప్ప ఎక్కడ వల్ల ప్రభుత్వాలు మారతాయి, కానీ వాళ్ళ యొక్క పోస్టింగ్లు మారతాయి ప్రభుత్వాలు మారినప్పుడు తప్ప, మొత్తానికి వాళ్ళ ఫనీ చేసి అవమానపరిచే ఆత్మగౌరవం పైన దాడి చేసే కార్యక్రమం మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది అని చెప్పి ఇలా చర్చించుకున్న పరిస్థితి. ఇది ఆటవిక దాడే జరుగుతుందని చెప్పి ఒక వార్తని ఈ సాక్షి పేపర్ ఇచ్చింది. మెడికల్ ద్రోహం, నూతన ప్రభుత్వ కాలేజీలకు అనుమతులపై చేతులెత్తేసిన కూటమి సర్కార్. నూతనంగా ప్రభుత్వ కాలేజీలు మెడికల్ కాలేజీలు మంజూరైనవి, అనుమతులపైన చేతులు ఎత్తేసిందట కూటమి సర్కారు. ఇది ఒక ద్రోహం, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్న ద్రోహం అని సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. అండర్టేకింగ్ ఇస్తే ఎంబీబీఎస్ ప్రవేశాలకు అనుమతిస్తామన్న ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్. ముగిసిపోయిన గడువు, ప్రభుత్వం నుంచి స్పందన శూన్యం. వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా అడుగులు. 2024-25లో 5 కాలేజీలు మొదలైతే అదనంగా 500 సీట్లు అందుబాటులోకి వస్తాయి. పట్టుబట్టి సాధించిన వైఎస్ జగన్. గతేడాది ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల కళాశాలకు తొలి దశ తనిఖీల్లో అనుమతులు రాకపోవడంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పీలుకు వెళ్ళి అండర్టేకింగ్ ఇచ్చింది. తద్వారా ఆ 4 కళాశాలకు వైఎస్ జగన్ అప్పట్లో పట్టుబట్టి అనుమతులు రాబట్టారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అండర్టేకింగ్ ఇవ్వలేదు. ఇక మిగిలిన 4 కొత్త కళాశాలలో వర్చువల్ ఇన్స్పెక్షన్ కూడా జరగలేదు. కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అధికారంలో ఉంది. బీజేపీకి చెందిన సత్యకుమార్ రాష్ట్రంలో వైద్య శాఖ మంత్రిగా ఉన్న కొత్త వైద్య కళాశాలకు అనుమతుల విషయం పట్టించుకోవడం వైద్య వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు వచ్చినాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. ఆ మెడికల్ కాలేజీకి సంబంధించి నేషనల్ మెడికల్ కౌన్సిల్ అండర్టేకింగ్ ఇవ్వని అడిగింది కొత్త ప్రభుత్వాన్ని. అండర్టేకింగ్ ఇస్తే మీరు 500 సీట్లు భర్తీ చేసుకోవచ్చు, ఒక్కొక్క కాలేజీకి 100 చొప్పున అన్నది. ఇప్పుడు 500 సీట్లు గాలిలో కలిసిపోయినాయి, గంగలో కలిపారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. వీళ్ళు అండర్టేకింగ్ ఇవ్వకపోవడం వల్ల, వీళ్ళ నిర్లక్ష్యం వల్ల లాస్ట్ డేట్ అయిపోయింది. ఇలా 5 కళాశాలలు యొక్క భవిష్యత్తు త్రిశంక స్వర్గంలో పడ్డది. దీనికి కారణం ఏంది అని అంటే సాక్షి పేపర్ చెప్తుంది, ఈ 5 కాలేజీలు వచ్చింది ప్యూర్ గవర్నమెంట్ కాలేజీలు. గవర్నమెంట్ కాలేజీలో పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం వస్తుంది, ఫీజులు తక్కువ ఉంటాయి. కానీ దీన్ని చంద్రబాబు నాయుడు గారు దీని వెనక ఒక కుట్ర పన్నుతుండు ప్రైవేట్ పరం చేయడానికి వీటిని.
ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టి ఆయనకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఆ ప్రైవేటు కాలేజీలను 5 కాలేజీలను పెట్టి మెడికల్ కాలేజీని అది వ్యాపారం చేసుకోవడానికి ఈ అవకాశంగా వాడుకుంటున్నా. అందుకే అండర్టేకింగ్ ఇవ్వలేదు. దాన్ని ప్రభుత్వం నుంచి ప్రైవేటుకు పోయే కార్యక్రమానికి పావులు కదుపుతుండు. ఆ ప్రైవేటుకు పోయిందంటే కోట్ల రూపాయలు పెట్టి మెడిసిన్ చేయాల్సిన అవసరం క్రియేట్ అయింది. అప్పుడు పేద విద్యార్థులు ఓన్లీ పెత్తందారులు, పెట్టుబడిదారులు, బడా బాబులకు సంబంధించిన పిల్లలే డాక్టర్లు అవుతారు. ఇది దీని అనుకున్న స్కెచ్ అని చెప్తుండు. వాస్తవంగా చూస్తే కూడా అంతే ఉంది. అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. 5 మెడికల్ కాలేజీలకు సంబంధించిన పర్మిషన్ తీసుకోవాలి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉంటే ఎందుకు మీ ప్రభుత్వాలు ఉండి, ఎందుకు మీ ఉద్దేశాలు ఏంటి? దీని వెనకున్న మతలబ్ ఏంటంటే దీని వెనకున్న మతలబ్ లేదు. మీకు చేత కాదు, చేయలేక కాదు. మీకు చేతనైద్ది చేయలేస్తారు, కానీ చేయరు. ఎందుకు? ఆ 5 మెడికల్ కాలేజీలు మీకు సంబంధించిన వ్యక్తుల చేతుల్లోకి ప్రైవేట్ రూపంలో పోవాలి, వాటిని ప్రైవేట్ పరం చేయాలి. పీపీపీ అన్నారు కదా, ఆ పీపీపీలోకి పోయి ఆ పీపీపీల పేరుతోనే ప్రజల నెత్తిపైన కోట్ల రూపాయల ఫీజులు పెట్టి వసూలు చేసే కార్యక్రమానికి నాంది. అందుకే ద్రోహం చేస్తున్నారు, మెడికల్ ద్రోహం అని చెప్పి ఆ ద్రోహం చాటునే ఇగో ఈ దందా ఉంది.